మాట్లాడు శివ. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అప్పా, నిన్న రాత్రి మన మాల్ మొత్తాన్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అప్పుడు షూటౌట్లో మన కుర్రాళ్ళిద్దరు చనిపోయారు. ఒకడికి బుల్లెట్ గాయం ఉంది. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఫ్రాన్సిస్తో మాట్లాడారా? వాడికి ఏం తెలియదు. తలైవన్ పేరు ఎత్తితేనే భయపడుతున్నాడు. అప్పా, ఫ్రాన్సిస్ని తీసుకొచ్చేద్దాం, లేదంటే పారిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్ళడన్నా? ఏయ్, నోరు మూసుకొని కూర్చోరా. దీని గురించి అసలు నీకేం తెలుసు? శివ, పోలీసులు ఎవరిని పట్టుకున్నారు? ఫ్రాన్సిస్ మనిషిని, అతను షార్ప్ షూటర్ని. అతను రఫీక్ గ్యారేజ్లో పని చేస్తుంటాడు తలైవా. బుల్లెట్ గాయమైంది కదా? అవునప్పా. ఎక్కడ అంటే అర్థం కాలేదు. అంటే వాడికి బుల్లెట్ ఎక్కడ తగిలింది శివ? ఇక్కడ తగిలిందా? ఇక్కడ తగిలిందా? ఎక్కడ తగిలింది చెప్పు, ఎక్కడ? ఆ ఎదవ ఫ్రాన్సిస్కి చెప్పు. నీ అమ్మ ఎక్కడ కూర్చున్నారా? ఏ నేపాలి, ఏ బిహారీ, ఏరా బాబు, ఆ రాజన్ గారు నన్ను పొద్దున్న నుంచి దొడ్డికి కూడా పోనివ్వట్లా. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? తలవేన్ కోసం. అవుననట్లేదు, కాదనటం లేదు. అరే లబలబా వాగొద్దు ఫ్రాన్సిస్, నీకు చెప్తాను. నేనేమంటున్నాను, కొన్ని రోజులు ఎక్కడికైనా పారిపో. ఆ ముండుంది కదా తారా, నీ బాస్ తో కులుకుతా ఉంటుంటుంది. రే బిహారీ, ఏమంటున్నావు? బాబాయ్, వీడి మాటలు వినకు, అర్థమైందా? చూడు, నువ్వేం తప్పు చేయలేదు. అరే, గవర్నమెంట్ తలవని కోసం వేటాడుతుంది. ఇందులో నీ తప్పు ఏముంది? అమ్మా చూడు, ఇప్పటికే 2 ఆఫీసుల మీద రైడ్ జరిగింది, తెలుసు కదా? అరే పర్మనెంట్ గా పారిపోమంటలేదు, కొన్ని రోజులు దాక్కోమంటున్నాను. అరే కనీసం జరిగిన దాని వెనక ఎవరున్నారో తెలుసుకునేంత వరకైనా దాక్కుని ఉండాలి. నేను చెప్పేది వింటావా? ఫ్రాన్సిస్, ఆధారాలు సంపాదించు, తలవనికి ఇవ్వు, విద్య మీదొట్టు క్షమిస్తాడు. విద్య మీదొట్టు క్షమించేస్తాడు. అరే, నీ బుర్రలో ఉన్నది మెదడా మట్టే? పారిపోదాం. అలా ఎలా పారిపోతాం? ఆ తలని మీ ఇద్దరిని పైకి పంపించగలడు, నా గుద్దలో గుణపొందించగలడు. అరే బాబాయ్, జోగాడి గుద్ద బాగులు తెంగుదాం, వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. అరే జో తప్పేమీ లేదురా, వాడు పోలీస్ మనిషి అయితే లేపేవాళ్లే కాదు. అరే సత్య హరిశ్చంద్రుడా, చూడు, గులాంగిరి కూడా నమ్మకంగా ఉండాలిరా. ఇదిగో ఫ్రాన్సిస్, నీ పూకే పగలు దింగుతారు. జోను నువ్వు కాపాడతావా? ఎర్రి పూకలా మాట్లాడతావేంట్రా? ఏమైంది? ఒక్క నిమిషం. రాజనన్నా చెప్పు. సరే తినింకా. సార్, చేత్తో పెట్టండి. నేనేమన్నా నీ పెళ్ళన్నా రాబే? నేను నీకు స్పూన్తో తినిపించడమే ఎక్కువ. పెట్టండి సార్, పెట్టండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. వా, మేడం చేతి వంట అద్భుతంగా ఉంది. నాకు బాగా తెలుసు, అద్భుతం అనుకున్నది నేనే. కూడా చేస్తారా? ఈ పనులు కూడా అంటే వంటలు అవి అది కాదు కానీ సంఖ్యలు వేయండి సార్. తలేవన్ మనుషులు లేని చోటంటూ ఏది లేదు. పోలీస్ వాడిని డౌట్ రాకూడదు. ఓ పని చేయనా, నేను నేను అండర్ గ్రౌండ్కి పంపించినా డైరెక్ట్గా? లేదు సార్, ఇప్పుడు డౌట్ పూర్తిగా కన్ఫర్మ్ అవుతుంది. ఒక పని చేద్దాం,
మఫ్టీలో 2-3 నేను బయట ఉంచుతాను. ఇప్పుడే కాదు, నువ్వు ఒక 2-3 రోజులు వెయిట్ చేయి. ఆ తర్వాత పెట్టేస్తాను. నువ్వు ఊరికే టెన్షన్ పడకు, నీ గొద్దులో ఎవరు బుల్లెట్ దింపరు. సరేనా? ఇక్కడైతే దింపారు కదా సార్. సరే నవ్వుతావేంట్రా, నిజమే చెప్తున్నా. ఇదిగో నోరు తెరు, నోట్లో ఉందా? అరే నవ్వుకో. తర్వాత డిస్టర్బ్ చేయ వెళ్ళాక మీ వాడు ఉన్నాడు కదా ఫ్రాన్సిస్ గాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడి గుండెల మీద హాయిగా నిద్రపో. అప్పటి వరకు ప్రాణాలతో ఉండాలిగా. అప్పా గురించి ఏదో మాట్లాడాలని చెప్పారు. యూ రియలీ డోంట్ రిమెంబర్ మీ, డూ యూ? లేదు. ముందు కూడా కలిసాం. అప్పుడు నీకు 12-13 ఏళ్ళు ఉండొచ్చు. నేను మీ ఫాదర్కి రైట్ హ్యాండ్ మ్యాన్గా ఉన్నాను. మేము కలిసి పని చేసాం, కలిసి ఎన్నో ఆపరేషన్స్ చేసాం. కానీ ఇప్పుడు మీకు నాతో పనేంటి? పనేమి లేదు. మీ అప్ప మర్డర్ ఎలా జరిగిందో నీకు క్లియర్గా చెప్పడానికే పిలిచాను. మర్డర్? మీరేదో పొరపాటుగా అనుకుంటున్నారు. మా అప్ప సూసైడ్ చేసుకున్నారు. నీకెలా తెలుసు? ఆ టైంలో నువ్వు మీ అమ్మతో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళావు. నువ్వు విన్నదే నిజం అనుకుంటున్నావు మహేష్. చెప్పటం ఏంటి, నమ్మడం ఏంటి? అలాంటప్పుడు అసలు ఇన్నేళ్ళు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేది నువ్వు వినటం చాలా ఇంపార్టెంట్ మహేష్. యూ నీడ్ టు నో మీ నాన్న ఎలా చనిపోయారు. రామ్ సార్ అప్పట్లో మాకున్న బెస్ట్ హానెస్ట్ ఆఫీసర్స్లో ఒకరు. హానెస్ట్? ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బుల్షిట్. హీ చోస్ హిస్ డ్యూటీ. ఆయన్ని కరప్టెడ్గా చూపించారు. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఏమంటున్నారు? ఎవరు చూపించారు? తలైవన్. తలైవనే ఆయన్ని లంచం కేసులో ఇరికించాడు. ఎందుకంటే అప్పుడే ఆ టైంలో తలైవన్ మీద పెట్టిన కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాడికి ఊరు శిక్ష కూడా పడేది. అందుకే రామ్ సార్ని కరప్టెడ్గా మార్చి చంపాడు. చాలా రాక్షసంగా మీ నాన్నగారిని చంపాడు. మీరు తలైవన్ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అయినా మీకెలా తెలుసు? ఇది చూడు. వద్దు. ఓపెన్ ఇట్. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఐ హావ్ లాస్ట్ ఇట్. రామ్ సార్ బాడీ దగ్గర దొరికింది. నేను మీకు చెప్పాలనుకోలేదు, బికాస్ తీర్చలేని బాధల్లో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకూడదు. కానీ నిజం తెలియాలి, నువ్వు వినాలి. నీ మంచు కోసమే చెప్పాను. సార్, ఈ గొంతు నాకు తెలుసు. ఐ నో దిస్ వాయిస్. తంబి, కమిషనర్ని వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయమను. ఎస్ మేడం. నిన్న రాత్రి సీజ్ చేసిన డ్రగ్స్, వాటి డీటెయిల్స్ ప్రతి ఛానల్లో, ప్రతి న్యూస్ పేపర్లో రావాలి.
మనం వాడిని వెంటాడుతున్నామని వాడికి తెలియాలి. మ్యామ్, అది తలైవన్ను ఇలా అందరి ముందు ధారావిలో ఛాలెంజ్ చెయ్యటం చాలా డేంజరస్ కావచ్చు కదా. నేను కోరుకునేది కూడా అది. నేను పిచ్చి దాండ్లా కనిపించాలి, మొండి దాండ్లా కనిపించాలి. ఎదురుగా నిలబడి ఛాలెంజ్ చేస్తుంటే వెనక నుంచి వచ్చే ప్రమాదాన్ని వాడు పసిగట్టలేడు. కమిషనర్ గారి మీద మీకు పూర్తి నమ్మకం ఉందా మేడం? కమిషనర్ మీద కాదు, అతను సెలెక్ట్ చేసిన ఆఫీసర్ మీద ఉంది. రామా, ఎందుకు చావాలనుకుంటున్నా? ఎలాంటి ఎంక్వైరీలు జరగవు. ఆరీరారు, ఆరీ